ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ డిసెంబర్ 1వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు గల మకర రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ధనిష్ట నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి మకర రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా అయితే జన్మముందు శనైశ్వరుడు, 3వ స్థానముందు గురుడు, 5వ స్థానముందు కేతువు, 5వ స్థానముందు కుజుడు, చతుర్థ కేంద్రముందు రాహువు, రాజ్యమందు కేతువు, లాభమందు రవి, 17వ తారీఖు నుంచి వ్యయస్థానంలోకి రవి సంచారము, వ్యయమందు బుధుడు, శుక్రుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. వ్యయస్థానమందు గ్రహముల యొక్క సంచారము ఉండడం వల్ల, పంచమంలో కేతువు వక్రించి ఉండడం వల్ల, గురుబలం లేకపోవడం వల్ల, అర్ధాష్టమ రవి సంచారం వల్ల కొంత ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. అయితే ఖర్చు అవుతున్నటువంటి ధనానికి గురుడు 3వ స్థానంలో ఉంటూ భాగ్యస్థానాన్ని గురు భాగ్యస్థానం మీద గురుని యొక్క దృష్టి ఉండడం వల్ల ధనం ఏదో రూపంలో, ఎవరో ఒకరి సహాయ రూపంలో కానీ, లేదా ఏదో రూపంలో ధనం చేతికి అందడం, దానివల్ల పెద్దగా సమస్య అనిపించదు మీకు. కానీ జన్మమందు ఉన్నటువంటి శనైశ్వరుడు మానసికంగా ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఏదో బాధ కలుగుతూ ఉంటుంది. తొందరలోనే వీటిలన్నిటికీ కూడా మంచి మంచి అవకాశాల వల్ల, మీ యొక్క గతంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కానీ, రాజ్యమందు ఉన్నటువంటి కేతువు వల్ల మీ యొక్క కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. తొందరలో జన్మమందు ఉన్నటువంటి శనైశ్వరుడు కూడా ద్వితీయంలోకి మారబోతున్నారు. చాలా నికృష్టమైనటువంటి పరిస్థితుల నుంచి 5 సంవత్సరాలు ఏలినాటి శని పూర్తి చేసి విజయవంతంగా పూర్తి చేసిన వాళ్ళు అవుతారు మీరు. తొందరలో చాలా మంచి స్థితి కలుగుతోంది మీకు, ఖచ్చితంగా మీరు విజయం సాధించగలుగుతారు. కానీ ఈ సమయంలో వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరం. ఎందువల్లంటే గ్రహస్థితులన్నీ వ్యయ స్థితిలో ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా ఖర్చు అధికంగా కనపడుతోంది. ధనస్థానం మీద ఎటువంటి శుభగ్రహ దృష్టి లేదు. పిత్రార్జితం ఏదో రూపంలో ఖర్చు అవుతుందా, లేకపోతే వాటాలు పంచుకునేటువంటి పరిస్థితులకు వచ్చేలా అవకాశాలు కనపడుతున్నాయి. ఈ విషయంలో నిర్ద్వందంగా సమాధానం చెప్పడం చాలా మంచిది. మీ యొక్క కష్టాన్ని ఎదుటి వ్యక్తులు ఆక్యుపై చేస్తుంటే మీరు ఏ విధంగా ఊరుకోరో, పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తుల్లో, తాతగారు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తుల్లో కానీ ఇటువంటి చిన్న విషయం పోతే పోయింది, చిన్నదే కదా అని వాళ్ళు అనుకోవచ్చు. రేపటికి వచ్చేప్పటికి అది పెద్ద విషయాలు అయిపోతాయి. కాబట్టి నిర్ద్వందంగా ఈ విషయంలో మీరు వ్యవహరించడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల విషయంలో తొందరలో మీకు మంచి జరగబోతోంది. ఈ డిసెంబర్ 17వ తారీఖు లోపులోనే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. పంచమంలో కుజ సంచారం వల్ల, కుజ స్తంభన యోగం వల్ల కొంత పిల్లల విషయంలో, పిల్లల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన నెలకొనేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో చిన్న చిన్న
పిల్లల ఉద్యోగ వ్యవహారాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఏదైనా మీకు అపశృతులు కనపడితే చిన్నదే కదా అని చెప్పేసి మీరు అశ్రద్ధ చేయకండి. ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు సామాన్యంగా ఉన్నది, ఎక్కువ కష్టపడితే కానీ విద్యా విషయంలో మీరు ముందుకు వెళ్ళలేరు. ఉద్యోగస్తులకి కంటి తుడుపు చర్యలా ఉంటుంది, ప్రమోషన్ వస్తుంది, ఏదో కంటి తుడుపు చర్యలా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకైతే ఇష్టం లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రమోషన్ వస్తుంది కానీ ఇష్టం లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. శాలరీ పెరుగుతుంది కానీ ఆ డబ్బు నిలబడదు. ఏదో యాంత్రికంగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉంటుంది కాలం అంతా కూడా. ఏంటి ఎంతకాలం ఇలాగని చెప్పేసి మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అయితే తొందరలో జనవరి 17వ తారీఖు నుంచి జన్మమందు ఉన్నటువంటి శనైశ్వరుడు ఎప్పుడైతే మారుతారో ఆ తర్వాత నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీరు అనుభవించవలసినటువంటి పని లేదు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. దూరపు ఆలోచనతో ముందుకు వెళ్ళండి. నూతన గృహయోగాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి, పెద్దల సలహా పాటించండి. ఎందుకంటే నవమస్థానాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో ఉండడం, వ్యయాధిపతి అయినటువంటి గురుడు తృతీయమందు ఉండడం, సోదరి స్థానాల మీద ఉండడం వల్ల నవమస్థానానికి సోదర స్థానానికి లింక్ అయి ఉండడం వల్ల ఆస్తిపాస్తుల వ్యవహారాలలో సోదరి వర్గాల మధ్యన కొంత వాదోపవాదాలు జరిగి పంచుకుందాము, ఇది నాది ఇది నీది అనేటువంటి పరిస్థితులు రావచ్చు. ఈ విషయాల్లో అత్యంత శ్రద్ధ వహించడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. శనివార నియమాలు చేయండి. అదేవిధంగా శనివారం రోజున నల్ల మినువులు దానం చేయండి బ్రాహ్మణులకి. మమ వర్తమాన గోచారవశాత్తు చతుర్థ స్థాన స్థిత రాహుగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని మినువులు దానం చేయడం వల్ల మొన్న ఆవహించి ఉన్నటువంటి గ్రహణ దోష ప్రభావం కూడా మీ మీద లేకుండా ఉంటుంది. దుర్గా అమ్మవారి గుళ్ళో ప్రత్యేకమైనటువంటి పూజ చేయించుకోండి, కుంకుమార్చన చేయించండి అమ్మవారికి. గారెల ప్రసాదం చేయించి నైవేద్యం పెట్టించి భక్తులందరికీ మీ చేతులతో స్వయంగా పంచిపెట్టుకోండి. ప్రతి విషయంలోనూ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే వ్యవహారంలో విజయాన్ని భగవంతుడు కలగజేస్తాడు. ఆచితూచి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ శనివార నియమాలు పాటిస్తూ దుర్గా అమ్మవారి పూజ చేసుకుంటూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.